జరుగుతున్న కాంట్రాక్ట్ సాఫ్ట్ నర్సుల ఉద్యమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సామాజిక ఆరోగ్య కేంద్ర నర్సులు ఆందోళన చేపట్టారు. జీవో నెంబర్ 155 రద్దు చేసి తమను రెగ్యులర్ చేయాలంటూ ఉద్దేశం ఇచ్చారు. ఇక అనుభవిస్తున్న వారిని పక్కన పెట్టి నామమాత్రపు అర్హత అనుభవం ఉన్న వారికి శాశ్వత ఉద్యోగం ఇచ్చే జీవోను రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను నిర్లక్ష్యం చేయటం, 115 జీవో ద్వారా మిగిలిన వాళ్లను రెగ్యులర్ చేయటం అన్యాయమని వాదిస్తున్నారు. గత 15-17 సంవత్సరాల నుంచి వాళ్ళు కాంట్రాక్ట్ లోనే చాలీచాలని జీతాలతో ఎంతో దూరం నుంచి ప్రయాణించి ఇక్కడ చేస్తున్న సేవలను ఫస్ట్ కోవిడ్ లో గానీ సెకండ్ కోవిడ్ లో గానీ వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ఎంతో సేవలు చేశారండి. అలాంటి వాళ్ళని ఈ రోజు ప్రభుత్వం పట్టించుకోకుండా 1151 జీవో పెట్టి వాళ్ళని ఆశా వర్కర్ని మిగతా ఏఎన్ఎం వాళ్ళని రెగ్యులర్ చేస్తున్నారండి. వీళ్ళకి కూడా సమన్యాయం చేయాలని మేము పోరాడుతున్నామండి. ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని వదిలి మరి కోవిడ్ సమయంలో సేవలందించామని ఎప్పటికైనా పర్మనెంట్ అవుతామన్న ఆశతో ఉండగా ఇప్పుడు 115 జీవో తీసుకురావటం దారుణమని వాపోతున్నారు. ఎప్పటికైనా సరే రెగ్యులర్ అవుతామన్న ఆశతోటి మేము మా ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి 18-20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్గానే చేస్తూ ఉంటే మమ్మల్ని లెక్క చేయకుండా అతి తక్కువ జీతంతో పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఏ విషయంలో కూడా కనీసం పట్టించుకోకుండా ఏఎన్ఎంగా చదివినటువంటి 10th క్లాస్ చదివి ఏఎన్ఎంగా చేసినటువంటి వాళ్ళని మాత్రం ఈ రోజు రెగ్యులర్గా చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకొని జీవో నెంబర్ 115 విడుదల చేసింది. ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము చాలా బాధతో వేదనతో ఖండించడం జరుగుతుందండి. 20 సంవత్సరాలుగా అతి తక్కువ జీతానికి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు తమ కళ్ళెదుటే జూనియర్లకు పరమనేతర ఉద్యోగాలిచ్చే జీవో జారీ కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.